బ్యాంక్ కస్టమర్లకు గమనిక, మే 1 నుండి రూల్స్ చేంజ్. ఇక ఛార్జీలు మోతే అంటున్న ప్రైవేట్ బ్యాంకులు. ఇంటి నమ్మట్లేదా? నిజమండి బాబు. వచ్చే నెల నుంచి సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించిన నిబంధనల్లో 2 ప్రముఖ బ్యాంకులు భారీ మార్పులు చేయబోతున్నాయి. మీకు కూడా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నట్లయితే వచ్చే నెల నుండి రాబోయే మార్పులను ముందుగానే తెలుసుకోండి. అయితే ఈ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ ఛార్జీలను మార్చబోతున్నాయి. ఈ లిస్టులో ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్ పేర్లు ఉన్నాయి. తాజాగా యాక్సిస్ బ్యాంక్ ఏప్రిల్ 1న రేట్లు మార్చింది. ఎస్ బ్యాంక్ ఇంకా ఐసిఐసిఐ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీలను మే 1 నుండి మార్చాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాకుండా సెలెక్ట్ చేసిన అకౌంట్స్ మూసివేయాలని కూడా 2 బ్యాంకులు నిర్ణయించాయి. చెక్ బుక్, ఐఎంపీఎస్, ఈసీఎస్, ఎన్ఎస్ఈహెచ్, డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ ఛార్జీలు సహా ఇతర సౌకర్యాల కోసం ఛార్జీలను సవరించాలని ఐసిఐసిఐ బ్యాంక్ నిర్ణయించింది. ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఈ మార్పులు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ యాన్యువల్ ఫీజును మార్చింది. మే 1వ తేదీ నుంచి పట్టణ కస్టమర్లకు యాన్యువల్ ఫీజు ₹200, గ్రామీణ కస్టమర్లకు ₹99 చెల్లించాల్సి ఉంటుంది. డీడీ లేదా పీఓ క్యాన్సిల్ చేసినా లేదా కాపీ రీవాల్యుయేషన్ చేసినా ₹100 చెల్లించాల్సి ఉంటుంది. ఐఎంపీఎస్ లావాదేవీ గురించి మాట్లాడుతూ ఒక్కో లావాదేవీకి ₹2.50 ఛార్జీగా ₹1000 చెల్లించాలి. ఆర్థిక కారణాల దృష్ట్యా ఈసీఎస్, ఎన్ఎస్ఈహెచ్ డెబిట్ కార్డు రిటర్నులకు ₹500 చెల్లించాలని నిర్ణయించింది. ప్రైవేట్ రంగ ఎస్ బ్యాంక్ కూడా మే 1 నుండి సేవింగ్స్ అకౌంట్ సర్వీస్లో కొన్ని మార్పులు చేయబోతుంది. బ్యాంకు కనీస యావరేజ్ బ్యాలెన్స్ను సవరించింది. సేవింగ్స్ అకౌంట్ ప్రోమాక్స్కు గరిష్టంగా ₹1000 ఛార్జీతో 50,000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అవసరమని చెప్పింది. అయితే సేవింగ్స్ అకౌంట్ ప్రో ప్లస్, ఎస్ ఎసెన్స్ సేవింగ్స్ అకౌంట్ అండ్ ఎస్ రెస్పెక్ట్ సేవింగ్స్ అకౌంట్ 25,000 యావరేజ్ బ్యాలెన్స్ అవసరమని చెప్పింది. దీనికి కనిష్ట ఛార్జీ ₹750 ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ ఇంకా శాలరీ అకౌంట్ ఛార్జీలను కూడా సవరించింది. యాక్సిస్ బ్యాంక్ ఏప్రిల్ 1, 2024 నుండి ఈ నిబంధనలను మార్చింది. డెబిట్ కార్డ్ ఫీజు సంవత్సరానికి ₹200, గ్రామీణ ప్రదేశంలో వారికి సంవత్సరానికి ₹99 మాత్రమే. చెక్ బుక్స్ సంవత్సరానికి మొదటి 25 చెక్ లీవులకు ఎటువంటి ఛార్జీ లేదు. ఆ తర్వాత ఒక్కో చెక్కుకు ₹4 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డీడీ, పీఓ ఫీజు సంబంధించి క్యాన్సిల్, డూప్లికేట్ లేదా రీవాలిడేషన్ కోసం ₹100 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఐఎంపీఎస్ అవుట్వర్డ్ లావాదేవీలకు ₹1000 వరకు ఛార్జీలు ఉంటాయి. అకౌంట్ క్లోజింగ్ ఎటువంటి ఛార్జీలు ఉండవు. డెబిట్ కార్డ్ డీహాట్ లిస్టింగ్ కూడా అంతే, ఎటువంటి ఛార్జీ కూడా లేదు. అలాగే బ్యాలెన్స్ అండ్ వడ్డీ సర్టిఫికెట్ల కోసం అండ్ పాత డాక్యుమెంట్స్ పునరుద్ధరణ సంబంధించి కూడా ఎటువంటి ఛార్జీ లేదు. కానీ సంతకం ధృవీకరణకు మాత్రం దరఖాస్తు లేదా ఒక్క అక్షరానికి ₹100 చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ యూజర్ ఐడి లేదా పాస్వర్డ్ను మళ్ళీ జారీ చేయడానికి కోసం బ్రాంచెస్ వద్ద అడ్రస్ మార్పు రిక్వెస్ట్, ఇటువంటి వాటికి మాత్రం ఎటువంటి ఛార్జీ లేదు. స్టాప్ పేమెంట్ ఛార్జీల కోసం ₹100 ఛార్జీ ఉంటుంది. కానీ కస్టమర్ కేర్, ఐవీఆర్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇది ఉచితం. యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ టారిఫ్ స్ట్రక్చర్ అప్డేట్ చేసింది. దీంతో సేవింగ్స్ శాలరీ అకౌంట్ కనీస బ్యాలెన్స్ అలాగే నగదు లావాదేవీల పరిమితులను ప్రభావితం చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఈ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. యావరేజ్ బ్యాలెన్స్ మార్పులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సేవింగ్స్ అకౌంట్స్ కోసం యావరేజ్ బ్యాలెన్స్ మార్చబడింది. గతంలో యావరేజ్ త్రైమాసిక బ్యాలెన్స్ అంటే యావరేజ్ క్వార్టర్ బ్యాలెన్స్ 2 లక్షలు అవసరమైతే, కానీ ఇప్పుడు 2 లక్షలకు యావరేజ్ ప్రతి నెల బ్యాలెన్స్ ఉండాలని చెప్పింది. సవరించిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ పరిమితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రైమ్, లిబర్టీ, ప్రెస్టీజ్ ఇంకా ప్రియారిటీ సేవింగ్స్ అకౌంట్ కోసం ఇప్పుడు థర్డ్ పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్లకు నెలకు 25,000 ఉచిత పరిమితి ఉంది. ఈ పరిమితిని మించితే కనీస ఫీజు ₹150తో 1000కి ₹10 చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత క్యాష్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ను బట్టి మారుతుంది. ప్రైమ్ లిబర్టీ మొదటి 5 లావాదేవీలకు లేదా నెలకు 1.5 లక్షల వరకు ఉంటుంది. ప్రెస్టీజ్ మొదటి 5 లావాదేవీలకు లేదా నెలకు 2 లక్షల వరకు ఉంటుంది. ప్రియారిటీ వచ్చి మొదటి 7 లావాదేవీలకు లేదా నెలకు 5 లక్షల వరకు ఉంటుంది. యావరేజ్ బ్యాలెన్స్ మార్పు ఎలా ఉందో చూద్దాం. ఈజీ అండ్ ఈక్వివాలెంట్ సేవింగ్స్కు ₹12,000, ప్రైమ్ లిబర్టీకి ₹25,000, ప్రెస్టీజ్కు వచ్చి ₹75,000, ప్రియారిటీకి వచ్చి ₹2 లక్షల విధించారు. ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఛార్జీల షెడ్యూల్ను అప్డేట్ చేసింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ మార్పులు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. అదనంగా బ్యాంకు కొన్ని అకౌంట్ రకాలను నిలిపివేసింది. సేవింగ్స్ అకౌంట్ ప్రో గరిష్టం వచ్చేసి ₹50,000, నాన్ మెయింటెనెన్స్ కోసం గరిష్ట ఛార్జీ ₹1000 విధించింది. సేవింగ్స్ అకౌంట్ ప్రో ప్లస్, ఎస్ ఎసెన్స్, ఎస్ రెస్పెక్ట్కు ₹25,000, నాన్ మెయింటెనెన్స్ కోసం గరిష్ట ఛార్జీ ₹750 విధించింది. సేవింగ్స్ అకౌంట్ ప్రోకి ₹10,000, నాన్ మెయింటెనెన్స్ కోసం గరిష్ట ఛార్జీ ₹750 విధించింది. సేవింగ్స్ వాల్యూ కిసాన్ ₹5,000 అయితే నాన్ మెయింటెనెన్స్ కోసం గరిష్ట ఛార్జీ ₹500 విధించడం జరిగింది. అలాగే మై ఫస్ట్ ఎస్కు ₹2,500, అలాగే నాన్ మెయింటెనెన్స్ కోసం గరిష్ట ఛార్జీ ₹250 విధించడం జరిగింది. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటే 100% లేదా అంతకంటే తక్కువ ఉంటే ఛార్జీ లేదు.
ఉండాల్సిన దానికి 50% కంటే ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ షార్ట్ ఫాల్లో 5% ఉంటుంది. ఉండాల్సిన దానికి 50% లేదా అంతకంటే తక్కువ ఉంటే బ్యాలెన్స్ షార్ట్ ఫాల్లో 10% అంటే సేవింగ్స్ వాల్యూ కోసం 5% ఉంటుంది. ఏటీఎం అండ్ డెబిట్ కార్డ్ ఛార్జీలు, యాన్యువల్ ఫీజులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎలిమెంట్ డెబిట్ కార్డుకు ₹299, ఎంగేజ్ డెబిట్ కార్డుకు ₹399, డెబిట్ కార్డ్ని ఎక్స్ప్లోర్కు ₹599, రూపే డెబిట్ కార్డ్ అంటే కిసాన్ అకౌంట్ కోసం ₹149 విధించడం జరిగింది. ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జీలు భారతదేశంలోని ఇతర బ్యాంక్ ఏటీఎంలలో ప్రతి నెల 5 లావాదేవీలు ఉచితంగా ఉంది. ఆ తర్వాత జరిగే ట్రాన్సాక్షన్స్కు తగిన జరిమానా విధించింది. 5 లావాదేవీలు ఉచితంగా చేసిన తర్వాత ఒక్కో లావాదేవీకి ఫైనాన్షియల్ లావాదేవీలు ₹21, నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకు వచ్చేసి ₹10 విధించడం జరిగింది. ఇవండి ప్రైవేట్ బ్యాంకులు నియమించిన కొత్త నిబంధనలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి మరికొందరికి తెలుసుకునేలా సహాయం చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.